హలో ఆల్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మిన్నూస్ కిచెన్. ఇవాళ నేను అద్దరిపోయి ఒక రెసిపీని చేయబోతున్నాను. ఇంతవరకు టమాటా పప్పు, బెండకాయ రోటి పచ్చడి, పల్లి పౌడర్ అంటూ అన్ని వెజ్ ఐటమ్సే చేశాను కదా. ఇవాళ నా స్టైల్లో ఒక నాన్ వెజ్ ఐటమ్ని తయారు చేయబోతున్నాను. అదేంటంటే మటన్ కర్రీ. చూస్తున్నారా, చూస్తుంటేనే నోరు ఊరిపోతుంది కదా. ఇక ఏమాత్రం లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం. ముందుగా 1 కేజీ మటన్ని శుభ్రంగా ఉప్పు వేసి కడుక్కోవాలండి. ఇంకా అందులోనే తగినంత ఉప్పు వేసుకోవాలి. తర్వాత కొద్దిగా పసుపు, తర్వాత తగినంత కారం, ఇందులోనే తగినంత అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసుకోవాలి. తర్వాత మటన్ మసాలా, ధనియాల పౌడర్, ఇంకా జీలకర్ర పౌడర్, అలా మన దగ్గర ఉన్న మసాలాస్ అన్నీ వేసుకొని సగం చెక్క నిమ్మకాయని కూడా వేసుకొని ఇందులోనే పెరుగుని కూడా వేసుకొని బాగా కలుపుకోవాలి. ముక్కల్ని బాగా మసాజ్ చేయాలండి ఈ మసాలాతోటి. చూసారా, ఇలా బాగా కలుపుకోవాలి. దీన్ని మూసి గంట సేపు పక్కన ఉంచుకోవాలి. తర్వాత దీనికోసం గ్రేవీని నేను ఇప్పుడు ప్రిపేర్ చేయబోతున్నాను. ముందుగా ఇందులో 1 ఆనియన్, 1 టమాటా, కొద్దిగా కొత్తిమీర, కొద్దిగా పుదీనా, 2-3 చెక్క, లవంగం, యాలకులు, 4 జీడిపప్పు, 4 బాదం వేసి గ్రైండ్ చేసుకోవాలి. దీన్ని పక్కన పెట్టేసుకుందాం. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి కుక్కర్ పెట్టుకొని ఆయిల్ వేసుకుందాం. అందులో షాజీరా, కసూరి మేతి, 3 బిర్యానీలు, ఆనియన్ వేసి ఆనియన్ ఎర్రగైన తర్వాత మనం కలిపి పెట్టుకున్న మటన్ కూడా వేసి ముందుగా గ్రైండ్ చేసుకున్న గ్రేవీని కూడా వేసుకొని బాగా కలుపుకొని, చూస్తున్నారా ఎంత బాగుందో. అలా మనమేం స్పెషల్గా వాటర్ వేయాల్సిన అవసరం లేదు. ఒక 10-12 విజిల్స్ వచ్చిన తర్వాత చూసారా, ఆహా ఎంత అద్భుతంగా ఉందో కదా. మీరు కూడా ఇంట్లో ట్రై చేయండి, తప్పకుండా బాగుంటుంది. హ్యావ్ ఎ నైస్ డే, టేక్ కేర్, బాయ్ బాయ్.